ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. 12 మున్సిపాలిటీలకు గాను 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవశం చేసుకుంది. ఒక మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దీంతో పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఇండిపెండెంట్ల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కిడ్నాప్లు, బేరసారాలు, ఖరీదైన హామీలతో పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్యాంపు రాజకీయాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సిరిసాగర్ ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీలలో మొత్తం 12 మున్సిపాలిటీలలో ఇప్పటికే 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగతా 4 మున్సిపాలిటీలు ముఖ్యంగా ఇటు మహబూబాబాద్, కేసముద్రం, జనగామ, వర్ధనపేట ఈ 4 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ కూడా మెజార్టీ రాకపోవడంతో ఇప్పటికీ హంగ్ ఏర్పడడంతో మొత్తం కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. నిన్నటి నుంచే వారి గెలుపొందిన అభ్యర్థులని క్యాంపులకు తరలించారు. అంతేకాదు వారి బలగాల కోసం ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ గా వారి పార్టీ అభ్యర్థులే నియమించే విధంగా అయితే చక్రం తిప్పడానికి, ఇటు మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ఎవరికి వారు మాత్రం పావులు కలుపుతున్న పరిస్థితి. మనము మహబూబాబాద్ జిల్లా చూసుకుంటే మొత్తం 36 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 13 చోట్ల గెలిచింది. సిపిఎం 3 చోట్ల, కాంగ్రెస్ పార్టీ పొత్తుతో గెలపడంతో 13+3 16 వార్డులు ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇటు బీఆర్ఎస్ 11 వార్డులు గెలుచుకుంది. ఇటు సిపిఐ కూడా 3 వార్డుల విజయం సాధించడంతో మొత్తం 11+3 14 వార్డులలో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆధీనంలో ఉంది. మొత్తం బీఆర్ఎస్ మద్దతు ఇంతే కాకుండా గెలిచిన 5 ఇండిపెండెంట్ లో ఒకరు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలవడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 15 వార్డులు రావడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీకి 16 వార్డులు రావడం జరిగింది. ఇక్కడ ఎవరికి కూడా ఇక్కడ మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్ల ఎవరికి పక్షాన ఉంటారో వారిది, అలాగే గెలిచిన మిగతా 4 ఎవరైతే ఉన్నారో స్వతంత్రులు వారు ఎవరికి మద్దతు ఇస్తే వారు అక్కడ మహబూబాబాద్ లో గెలుపొందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నాయి. మిగతా 4 స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎవరికి వారు బేరసారాల్లో అయితే మునిగి ఉన్నారు. అట్లా మనం చూసుకుంటే కేసముద్రం చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం 16 వార్డులు ఉన్నాయి. 8 బీఆర్ఎస్ కి 8 కాంగ్రెస్ కు రావడం జరిగింది. ఇక్కడ ఇద్దరికి పోటీ రావడం జరుగుతుంది. ఎవరికి కూడా సరైన మెజార్టీ లేకపోవడంతో ఇక్కడ కేసముద్రంలో ఇక్కడ ముఖ్యంగా ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో ఇక్కడ గెలుపు అనేది డిసైడ్ అవుతుంది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎవరికి వారు పావులు కలుపుకుంటున్న పరిస్థితి. ఇక్కడ కేసముద్రం నుంచి ఇటు రాజ్యసభ సభ్యుడు వడ్డీరాజు రవిచంద్ర కూడా ఇక్కడ ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీలో కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు ప్రస్తుతం బసవరాజ్ సారే అయితే కాంగ్రెస్ గూటిలో ఉన్నాడు. తను మిగతా ఎమ్మెల్సీలో ఎక్స్ అఫిషియో కూడా ఇక్కడ ఉపయోగించుకున్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం నువ్వా నేను అన్నట్టుగానే ఉంది. ఇటు జనగామ చూసుకుంటే జనగామలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. జనగామలో 30 వార్డులలో 12 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కు 13 సీట్లు రావడం జరిగింది. స్వతంత్రులు అయితే 5 స్థానాల్లో ఇక్కడ మన స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. మొత్తం కూడా ఇక్కడ 16 సీట్లు అయితే ఇక్కడ మన కైవసం చేసుకోండి. 16 సీట్లు కావాలి ఇక్కడ. దీంట్లో ఎవరికి కూడా మెజార్టీ లేకపోవడంతో ఇప్పటికే గెలుపొందిన 4 స్వతంత్రుల్లో 2 కాంగ్రెస్ సైడ్, 2 బీఆర్ఎస్ సైడ్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికీ క్యాంపులో బేరసారాలు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు. ఒక వ్యక్తి ఎవరైతే ఇటు కాంగ్రెస్ సైడ్ ఉన్న స్వతంత్రంలో నుంచి బీఆర్ఎస్ సైడ్ అయితే బీఆర్ఎస్ స్వతంత్రంలో క్యాంపులో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ సైడ్ వస్తే కాంగ్రెస్ సైడ్ ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ గెలిచే అవకాశం ఉంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ 4 మున్సిపాలిటీలు అంటే వర్ధనపేట కూడా చూసుకుంటే 12 స్థానాలకు గాను 5 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్ గెలుపొందారు. ఒకరు ఇండిపెండెంట్ గెలుపొందడంతో ఆ ఇండిపెండెంట్ వ్యక్తి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా 6-6తో పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ
ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఎవరైతే మద్దతు ఇస్తారో వారికే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం క్యాంపు రాజకీయాలు బేరసారాలతో మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రసవత్తరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు శివసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.